టీడీపీకి ఇచ్చే సిగ్నల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా ఏమీ లేదు. దాని సారాంశం ఒకటే ఏంటంటే తెలుగుదేశంతో పొత్తులో ఉన్నాం. తెలుగుదేశం పార్టీతో పొత్తు శాశ్వతం కాదు, 15 ఏళ్ళే అని చెప్పాడు. అదేనా మీరు గమనించండి, శాశ్వతం చెప్పలే కదా. సో ఏ రెండు పార్టీల మధ్య శాశ్వతం ఉండదు. పదే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తా అంటున్నాడు. 10 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగలడా? ఏది పర్మిట్ చేస్తుందా? సో అంతే. అర్థం ఏంటి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నంతకాలం డోకా లేదు. కానీ మీరు ఈ మధ్య లోకేష్ నాయకత్వానికి కూడా ఏదో ఇండికేషన్లు ఇస్తున్నారు, కొద్దిగా జాగ్రత్త పడండి అని చెప్పడమా? ఒక అనుమానం అది. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం వల్ల ప్రచారాస్త్రాలు ఉన్నాయి. నా మీద కార్టూన్ వేశారు, 2 బాణాలు వేసుకొని రామలక్ష్మణులు విశ్వామిత్రుడుగా చంద్రబాబు నాయుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులాగా నేను ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నాను, నాలాంటి రాక్షసులు ఎదిరించడానికి రామలక్ష్మణులు బాణాలు వేసుకొని వచ్చారు. సహజంగా రాముడు ఎవరు లక్ష్మణుడు ఎవరు అని చర్చ వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ పెద్దవాడు వయసులో, ఉప ముఖ్యమంత్రి, కానీ ఆయనకు లక్ష్మణుని ఫోటో వేసి శ్రీరామునిగా లోకేష్ చూపెట్టారు. సో అంటే తెలుగుదేశం వారు నాలాంటి విశ్లేషకుల పైన ప్రయోగించేటువంటి మీముల్లో కూడా మా పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్ ఎక్కువ అని చూపెడుతున్నారు. సో మీకు టీజీ భరత్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు సమక్షంలో చెప్పారు కదా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలి అని, ఉప ముఖ్యమంత్రి చేయాలని ఓపెన్గా నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఒక్క బుచ్చయ్య చౌదరి మాత్రమే లేదు, అగ్రిమెంట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటాడు ఉప ముఖ్యమంత్రి అని స్పష్టంగా పార్టీ వైఖరి కాదైనా వాస్తవంగానే చెప్పాడు. పార్టీ వైఖరి ఏంటో ఎవరికి తెలియదు. లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని అడిగితే ఉప ముఖ్యమంత్రి ప్రజలు నిర్ణయిస్తారన్నాడు. ప్రజలు ఎక్కడ నిర్ణయిస్తారో నాకు అర్థమే కాలేదు. చంద్రనాయుడు గారి చేతిలో ఉందా, అది ప్రజలు నిర్ణయిస్తారన్నాడు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా లేదంటున్నాడు. మరి ఇవన్నీ ఏంటి సిగ్నల్ క్లియర్గా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకుడు, లోకేష్ నాయకుడు, పవన్ కళ్యాణ్ ఉపనాయకుడు. సో చంద్రబాబు నాయుడు నాయకుడు, లోకేష్ నాయకుడు మాకు, పవన్ కళ్యాణ్ ఉపనాయకుడు అని తెలుగుదేశం వాళ్ళు రిపీటెడ్గా సిగ్నల్స్ పంపుతున్నారు. దానికి కౌంటర్ సిగ్నల్స్ అనుకుందామా, లేదా దానికి రెస్పాన్స్ లేకపోయినా ప్యారలల్ సిగ్నల్స్ అనుకుందాం. పవన్ కళ్యాణ్ పంపుతున్నాడు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తాను, లోకేష్ నాయకత్వంలో పనిచేయని అంటలేడు, కానీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తాను అని ఎంఫసైజ్ చేస్తున్నాడు. సో ఈ రెండింటిని కలిపి మన చంద్రబాబు నాయుడు, లోకేష్ మాకు నాయకుడు, పవన్ కళ్యాణ్ ఉపనాయకుడు టీడీపీ వాళ్ళ సంకేతాలు పంపుతున్నాడు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తానని పవన్ కళ్యాణ్ పంపుతున్నాడు. మరి ఆ రెండింటిని కలిపి చదివితే మనకు అర్థం కావాల్సింది అర్థమవుతుంది. ఇది ఒకటి. రెండవది ఏంటి, పవన్ కళ్యాణ్ స్ట్రాటజీని మొదటి నుంచి కూడా చెప్తున్నాను. టీడీపీ అనుసరించే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరించేటువంటి ప్రజోపయోగ పనుల వల్ల వచ్చే ప్రయోజనాన్ని జనసేన పొందదలుచుకుంది. టీడీపీ ప్రజల్లో అసంతృప్తి కలిగించే పనులు చేసినప్పుడు దాని బిల్లు తాను చెల్లించదలుచుకోలేదు. అంటే ఎక్కడ యూనిటీ, ఎక్కడ స్ట్రగుల్, ఎక్కడ కలవాలి, ఎక్కడ విడగొట్టుకోవాలి అనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అందుకే హోంమంత్రి ఆ విషయంలో ఆ రకంగా మాట్లాడాడు. టీటీడీ విషయంలో క్లియర్గా తెలుగుదేశం వాళ్ళు గత జగన్ ప్రభుత్వం అనుసరించినటువంటి టోకన్ విధానం వల్లనే ఇది జరిగింది, దీనికి జగనే తప్పు అని చెప్తుంటే, లేదు మాదే తప్పు, మేము క్షమాపణ చెప్తున్నాం అన్నాడు. అని టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పమని కూడా పరోక్షంగా ఆదేశించాడు. దానికి టీటీడీ చైర్మన్ ఎవరో ఏదో చెప్తే చేస్తానా అని తర్వాత దాని బ్యాక్లాష్ ఎదుర్కొని సరి చేసుకొని పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా చేశాడు కూడా. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే, ఎక్కడైతే తెలుగుదేశం ప్రభుత్వ విధానాల వల్ల అసంతృప్తి కలిగే అవకాశం ఉందో ఆ అసంతృప్తి భారము తాము మోయదలుచుకోలేదు, అసంతృప్తి బిల్లు జనసేన చెల్లించదలుచుకోలేదు. కానీ ప్రజల్లో ఈరోజు తన వల్ల కూటమి ఐక్యత దెబ్బతింటోంది, తన వల్ల జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది, తన వల్ల చంద్రబాబు నాయుడు అస్థిరపడ్డాడు అనే మెసేజ్ పోకూడదు అన్నది పవన్ కళ్యాణ్ అంచనా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలబెట్టింది తానే అని చెప్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తానే అస్థిరపరిస్తే ప్రజలు అంగీకరించరు. అలాగే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు చీలకూడదు అని కష్టపడి తాను నిలబెడితే దానికి మళ్ళీ తూట్లు పడిచి జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం కలిగిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే భావన ప్రజల్లో కలిగితే జనసేన దెబ్బతింటుంది.
అందువల్ల తెలుగుదేశంతో సంబంధాలు తన చర్యల వల్ల తన విధానాల వల్ల దెబ్బతినవు అని క్లియర్గా పవన్ కళ్యాణ్ మెసేజ్ ఇస్తున్నాడు. ఇక తర్వాత ఏమవుతుంది, తెలుగుదేశం అనుసరించే విధానాల వల్ల ఏమైనా జరిగితే దానికి పవన్ కళ్యాణ్ బాధ్యుడు కాదు. మీకు ఎక్కడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తాను ముఖ్యమంత్రి పదవికి పోటీదారు, చంద్రబాబు నాయుడు ప్లేస్ తర్వాత తనదే ఈ ప్లేసు, చంద్రబాబు నాయుడుతో తాను పోటీ అని ఎక్కడా చెప్పలేదు. చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడుకు తాను చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో పనిచేస్తున్నాను, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నాను, చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకుంటున్నాను అని తన రోల్ చంద్రబాబు నాయుడు తర్వాత రోలే అని చెప్తున్నారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ప్రాబ్లం పవన్ కళ్యాణ్తో రాలే, ప్రాబ్లం తెలుగుదేశం వాళ్ళతో వచ్చింది. ఏంటి వాళ్ళ ప్రాబ్లం? పవన్ కళ్యాణ్ కన్నా మా లోకేష్ ఎక్కువ అని మొదలుపెట్టారు. లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలి, లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేస్తే పవన్ కళ్యాణ్ తగ్గినట్టే కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి కుమారుడు, భవిష్యత్ ముఖ్యమంత్రి, మేజర్ పార్టీ నాయకుడు. లోకేష్ వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ స్టేషన్ తగ్గదా? ఇది ఆఖరికి లోకేష్ను ముఖ్యమంత్రి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు చేసుకునే హక్కు టీడీపీకి ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలనేది పవన్ కళ్యాణ్ నిర్ణయించాడు, జనసేన నిర్ణయించాడు. ఆ పార్టీకి నాయకుడు మారినప్పుడు కలిసి ఉండాలా లేదా పవన్ కళ్యాణ్ ఇష్టం అది. కానీ టీడీపీకి లోకేష్ చేయకూడదని వేరే వాళ్ళు ఎట్లా చెప్తారు? కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు చేయడం వేరు, ఇప్పటి నుంచి కుంపటి పెట్టడం వేరు. ఇప్పటి నుంచి ఎక్కడదాకా పట్టుకొచ్చారని ఆఖరికి మీములలో కూడా కార్టూన్లలో కూడా లోకేష్ ఈ సుపీరియర్ టు పవన్ కళ్యాణ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. అందుకే లోకేష్ను వల్లనే అధికారంలోకి వచ్చాం, లోకేష్ యువగలం వల్లనే అధికారంలోకి వచ్చాం అని లోకేష్ను ఎలివేట్ చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ను పరోక్షంగా తగ్గిస్తున్నారు. మహామంత్రి తిమ్మర్స్ కథ ఉంటుంది, ఒక గీతను చిన్నదిగా చేయాలంటే పెద్ద గీత గీస్తారు. ఇక్కడ గీత పవన్ కళ్యాణ్ అనే నాయకుడు పాత్ర ఉంది. ఆ పాత్ర అనే గీతను తగ్గించాలంటే ఏం చేయాలి? దాన్ని తగ్గించలేదు, ఎందుకంటే అది చరిత్ర చెప్పిన వాస్తవం. ఇది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే ఇది గేమ్ చేంజర్. ఇప్పుడు గేమ్ చేంజర్ను గీత తగ్గించలేరు కదా, అందుకే లోకేష్ గీత పెద్ద గీస్తున్నారు. ఈ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారు, జనసేన వాళ్ళు ఎక్కడ గీయడం లేదు. చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద గీత పవన్ కళ్యాణ్ గీసారా? ఇంతవరకు మీరు గమనించిన పవన్ కళ్యాణ్ మాటలు ఎక్కడన్నా నేను చంద్రబాబు నాయుడు కన్నా సుపీరియర్ అనే మెసేజ్ ఎక్కడ ఇవ్వలే. ఆ జాగ్రత్త పవన్ కళ్యాణ్ పడుతున్నాడు, నేను చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఉన్నాను అని. కానీ తెలుగుదేశం వారు అత్యుత్సాహంతోనో తొందరపాటుతోనో కారణాలు ఏదైనా రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే రాజకీయాలు నిశ్చలంగా ఉండవు కనుక పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ జాతీయ నాయకత్వం తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్య. ఆ అనుమానంతోనో ఆ వాసనతోనో పవన్ కళ్యాణ్ కన్నా మా లోకేషే ఎక్కువ అని చెప్పదలుచుకున్నాడు. ఆ చెప్పే క్రమంలో పవన్ కళ్యాణ్కు లక్ష్మణుని కలర్ లాగా చూపెడుతున్నారు, లోకేష్ను శ్రీరాములాగా చూపెడుతున్నారు, అలాంటి వాళ్ళ మీద అటాక్ చేయడానికి కూడా. సో అందువల్ల ఈ ప్రక్రియ అంతా అంటే పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, నేను నిర్మించిన ఈ వైసీపీ వ్యతిరేక కూటమి, నేను నిర్మించిన వైసీపీ వ్యతిరేక ఐక్యతను నా వల్లనే చెడిపోయింది అనే భావన ప్రజలకు కలగకూడదు. కానీ తెలుగుదేశం వారి వ్యవహార సరళి వల్ల జరిగితే దానికి ఎవరేం చేయగలుగుతారు? తెలుగుదేశం పాలన వల్ల ప్రజలు అసంతృప్తి పెరిగి ఇబ్బందులు వస్తే తాను బాధ్యుని కాదు కదా. అందువల్ల అప్పుడు మాట్లాడాల్సింది అప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడైతే ఈ విషయాలు